అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు మండే అంటే మన సూపర్ మామ్ లో బ్రేక్ఫాస్ట్ సెషన్. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొంచెం పాతదే అనుకోండి, కానీ చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బియ్య పిండిని మనం ఎప్పుడు మురుకులు లేదంటే ఈ చెక్కలు చేసుకోవటానికే వాడుతూ ఉంటాము. అలా కాకుండా మనం బియ్య పిండితో రకరకాలైన బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. అందులో మెయిన్ వచ్చేది సర్వపిండి అనే డిష్ చాలా చాలా ఫేమస్. మరి ఈ రోజు ఈ బియ్య పిండితో మనం ఉప్మా చేయబోతున్నాం. బియ్య పిండితో రకరకాలైన ఉప్మాలు చేయొచ్చు. ఈ రోజు ఒక బేసిక్ అయిన ఉప్మా, ఇది చాలా పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది. చల్లారినాక కూడా ఇలా మిక్స్చర్ ఎలా బుక్కుతామో ఇది కూడా అలాగే తినొచ్చు. ఫస్ట్ గా ఇక్కడ నేను ప్యాన్ ఆన్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ బియ్య పిండి రెడీగా ఉంది. ఫస్ట్ గా బియ్య పిండిని ఇక్కడ ఒక బౌల్లో తీసుకుని చపాతీ పిండి ఎలా కొంచెం గట్టిగా తడుపుకుంటామో ఇది కూడా అలాగే కొద్దిగా గట్టిగా తడుపుకోవాలి. ఫస్ట్ గా నేను తడిపేసుకుంటాను. అయితే ఇది కొంచెం ఎక్కువగా క్వాంటిటీ అవుతుంది, ఎక్కువగా ఎదుగుతుంది. కాబట్టి మీరు 1 కప్ లేదా 1.5 కప్పే తీసుకోండి, మరీ ఎక్కువగా తీసుకోకండి. ఇది సరిపోతుంది. ఇందులో నేను కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్, ఎక్కువ కాదు కొంచెం ఆయిల్, మీకు కావాలంటే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన పాన్ లో కూడా ఆయిల్ వేసేసుకుందాం. ఇది కూడా వేడెక్కిపోయింది. కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఈ డిష్. ఈ ఆయిల్ వేడెక్కే లోపల ఫస్ట్ గా మనం ఈ పిండిని కొద్దిగా నీళ్లు వేసుకుని గట్టిగా తడుపుకుందాం. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాకుండా ఈ పిండిని కలుపుకుందాం. ఫస్ట్ ఈ ఆయిల్ ని పిండికి పట్టించేద్దాం. ఫస్ట్ గా ఇది పట్టించేసాను. ఇప్పుడు ఇందులో మనం వాటర్, ఇది చేయటం వల్ల ఏంటంటే మనకి ఉప్మా అయితే పెనంలో నీళ్లు పోసుకుని మామూలుగా అలా ఉడికిస్తాం కదా, ఇదైతే ఇలా కొంచెం డిఫరెంట్ గా ఫస్ట్ గానే ఇక్కడ ఈ పిండిని చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకుంటే ఇందులో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇంకొంచెం వాటర్ పడుతుంది. బియ్య పిండితో చేసే ఉప్మాని కూడా చాలా రకరకాలుగా చేస్తారు. అయితే ఈ డిష్ పేరు వచ్చేసి ఉప్పుడు పిండి అనేది ఒకప్పుడు చాలా చాలా ఫేమస్. ఈ ఉప్పుడు పిండి బియ్యం కూడా దొరుకుతాయి. ఆ బియ్యంతో కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న బియ్యంతో కూడా చేస్తారు. నేను యూజువల్గా ఇంట్లో అయితే మామూలుగా మన పట్టించి పెట్టుకుంటాం కదా, ఆ బియ్య పిండితోనే చేస్తాను. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ మెత్తగా ఉండకుండా. ఇప్పుడు చూడండి మనం విరగొడితే ఇలా విరిగిపోవాలి. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది నేను పక్కన పెట్టేసి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. అంతే. ఈ పిండి ముద్ద అందులో వేసి ఇంకా బాగా కుక్ చేస్తూ ఉండాలి. మన పిండి అయితే మిక్స్ చేసేసి రెడీగా ఉంది. అయితే చాలా మంది చాలా రకరకాలుగా చేస్తారు. కొంతమంది ఈ పిండిని మజ్జిగతో తడతారు, లేదంటే మజ్జిగని ఇందులో వేసేసుకొని పిండిని డైరెక్ట్ గా అందులో వేసి చేస్తారు. సో చాలా రకరకాలుగా చేస్తారు, కానీ ట్రై చేయండి, బాగుంటుంది. ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా ఇష్టపడతాను, సో అందుకే కొంచెం ఎక్స్ట్రాగా ఉల్లిపాయ వేసుకుంటున్నాను. పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకుని రఫ్ గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో మరి పప్పులు, ఉప్మాలో పప్పులు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఉప్మాలో కంపల్సరీగా పప్పులు ఉండాలి. అలాగే నాకు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే ఉప్మాలో చాలా చాలా బాగుంటుంది. మధ్యలో తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రాగా వేసుకుంటున్నాను. ఇంకా ఇందులో పప్పులు, పల్లీలు, ఇంకా మీకు కావాల్సినవి అన్నీ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో ఫస్ట్గా మనం ఆవాలు, జీలకర్ర రెండు వేసుకుందాం. ఫస్ట్గా జీలకర్ర, అలాగే ఆవాలు తగినంత వేసేసేయండి. మరి ఇందులో పల్లీలు ఎంత కావాలంటే అంత పల్లీలు వేసుకోండి మీరు. శనగపప్పు కూడా, అలాగే ఇందులో మరి మినపప్పు, చక్కగా క్రంచీగా ఉండటానికి మన ఉప్మా. ఇవి కొద్దిగా మనం వేగనిద్దాం. ఇవి లైట్గా వేగే లోపల, ఎందుకంటే పల్లీలు వేసాం కదా, మరి పల్లీలు కొంచెము పచ్చిగా ఉండకుండా ఉండాలంటే కొంచెం నూనెలో మనం వేగనివ్వాలి. ఇందులో 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం కొంచెం ఫ్లేవర్ కోసం. అలాగే సన్నగా చాప్ చేసుకున్న అల్లం, ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ ఉప్పుడు పిండికి, అందుకే కొంచెం ఎక్స్ట్రాగా వేసుకుంటున్నాను. ఇది కూడా వేసేసాను. ఇంకొంచెం పల్లీలు కలర్ వస్తే బాగుంటుంది, అప్పుడు మనకి పచ్చిగా ఉండకుండా చక్కటి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం పచ్చిమిరపకాయలు, అలాగే
మన ఉల్లిపాయ ఎక్కువగా వేసుకున్నాం కదా, అది వేసుకుందాం. పల్లీలు చూడండి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఎక్కువగా కరివేపాకు, అలాగే మన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ. ఇది కూడా మనం ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, అంటే ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఇందులో మనం కొంచెం సాల్ట్, ఎందుకంటే సాల్ట్ చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాము, సో మరీ ఎక్కువగా సాల్ట్ వేసుకోకండి. ఇది ఉత్తగా తింటాం కాబట్టి మరి మనకి ఉప్పుగా అయిపోతుంది. సో ఎక్కువగా సాల్ట్ వేసుకోకండి. లాస్ట్లో కావాలంటే టేస్ట్ చేసి మీరు సాల్ట్ వేసుకోవచ్చు. ఆ తర్వాత మన కలిపి పెట్టుకున్న పిండి ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇందులో ఒక్క ప్రాసెస్ ఏంటి అనంటే, ఈ ఉప్పుడు పిండి చేయటం ప్రాసెస్ ఏంటంటే, ఈ పిండి ఏదైతే బియ్య పిండి ఉందో ఆ బియ్య పిండి బాగా ఉడకాలి కదా, మరి ఉడకటానికి కలుపుతూనే ఉంటారనమాట. అదొక్కటే ఇందులో మెయిన్ ప్రాసెస్. ఒక 5 నిమిషాలు స్లోగా మీరు మిక్స్ చేసేసారనుకోండి సరిపోతుంది. మన ఉప్పుడు పిండి చక్కగా పొడి పొడిగా, కొంచెం ఉండలుగా పొడి పొడిగా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు మనం ఈ పిండిని కూడా ఇందులో వేసేస్తాం. మొత్తం వేసేసి దీన్ని ఇప్పుడు మనం ఇంకా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంది చూడండి, మామూలుగా పిండి పచ్చి పిండి ఉన్నట్టు ఉంటుంది, కానీ ఉడికిన తర్వాత మనకి చాలా డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది. అది వచ్చేంత వరకు మనము పిండిని కుక్ చేస్తూ ఉండాలి. స్లోగా కుక్ చేయండి. మరి పెద్ద ఫ్లేమ్ పెట్టేశారనుకోండి, పప్పులు ఏవైతే ఉన్నాయో అవి కాలిపోతాయి, అంటే మాడిపోతాయి. మనకు అవి మాడకుండా అలాగే పిండి కూడా చక్కగా కుక్ అవ్వాలి కదా, అందుకే స్లోలో మనం దీన్ని బాగా ఉడికిద్దాం. సో ఇది ఒక 5 minutes అయితే పడుతుంది. మరి ఇది ఎలా తింటారు? యాక్చువల్గా అయితే ఇలాగే తిన్నా చాలా బాగుంటుంది. లేదంటే మీరు కొంచెం పచ్చడి కానివ్వండి, కొద్దిగా పెరుగు కానివ్వండి, ఇవి ఇచ్చినా కూడా చక్కగా తినొచ్చు. సో మరి ఒక 5 minutes వరకు స్లోగా నేను వేగనిస్తాను. ఇంకా ఇందులో మీరు కావాలంటే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఈరోజు కొంచెం మన ఓల్డ్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి రెగ్యులర్గా చేసే ఉప్మాకి తాలింపు వేసినట్టే వేసుకున్నాను. ఇంకా ఎన్హాన్స్ చేయాలి ఫ్లేవర్ అంటే మీరు ఇందులో వెజిటబుల్స్ వేసుకోండి, లేదంటే ఇందులో కొంచెం డిఫరెంట్ అయిన ఆకుకూర వేసుకోండి. చాలా బాగుంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో ఇంకా డిఫరెంట్ అయిన ఉప్మాలు ఈ బియ్య పిండితో నేర్చుకోబోతున్నాం. చక్కగా ఉడికిచ్చేసుకున్నాను. అయితే చూసారా, మనము ఎప్పుడైతే మనం పిండి కలిపి వేసామో అప్పుడు ఎలా ఉండే, మన పిండి వైట్ కలర్లో ఉండే. ఇప్పుడు చూడండి పిండి మొత్తము, అంటే మన వైట్ కలర్లో ఉన్న పిండి మొత్తం చేంజ్ అయిపోయి అంటే ఉడికిందనమాట. ఉడికి మనకి ఈ బ్రౌనిష్ కలర్లో వచ్చింది. అంతవరకు మనము ఈ మిక్చర్ని చక్కగా ఉడికిస్తూనే ఉండాలి. అప్పుడే మనకి పిండిగా ఉండకుండా చక్కగా బియ్య పిండి ఉడికి చక్కటి టేస్ట్ వస్తుంది. మరి ఇది రెడీ అయిపోయినట్టే. ఆల్రెడీ నేను మధ్యలో తింటూ ఉన్నాను. సూపర్. యూజువల్గా నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఉప్మా అంటే ఎవ్వరు ఇష్టపడరు కదా. ఇంట్లో ఉప్మా అనగానే అందరూ అలిగేసి వెళ్ళిపోతారు, ఆ ఉప్మా అంటే అబ్బా ఉప్మానా అని. అయితే ఇలా రెగ్యులర్గా బాంబే రవ్వతో కూడా ఇలా పొడిగా చేస్తే చాలా ఇష్టంగా తింటాను. సో చూడండి, మీ ఇంట్లో మీ పిల్లలకి ఎలా నచ్చుతుందో ఆ స్టైల్లో మీరు చేసేసేయండి. అలాగే ఇక్కడ మరి ఇది రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఫ్రెష్గా కొత్తిమీర వేసేసుకుందాం, మనం సన్నగా చాప్ చేసి. అలాగే లాస్ట్లో ఇంకా కావాలంటే కొంచెం నిమ్మరసం కూడా సర్వ్ చేసే ముందు నిమ్మరసం పిండేసి ఇచ్చారనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో అలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఇక్కడ ప్లేట్ కూడా రెడీగా ఉంది, చక్కగా గార్నిష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇందులో మనం ఈ ఉప్మాని చక్కగా వేసేద్దాం. చూడండి ఎంత పొడిగా ఉందో. చల్లారినాక కూడా టేస్టీగానే ఉంటుంది, వేడిగా కూడా టేస్టీగా ఉంటుంది. ఎలా కావాలంటే అలా మీరు ఇది సర్వ్ చేయొచ్చు. చల్లారినాక కొంచెం మిక్స్చర్ లాగా డిఫరెంట్గా ఉంటుంది, పొడిగా ఉంటుంది కదా. మరి వాటర్ కూడా చూసారా, ఎక్కువగా మనం వాటర్ వేయలేదు. మరి నేనైతే పాన్లో నుంచే ఇంకా వేడిగా ఎంజాయ్ చేస్తాను. మరి మీరు కూడా వెంటనే ఈ సింపుల్ అయిన ఉప్మాని ట్రై చేయండి. ఉప్పుడు పిండి అండి, యూజువల్గా దీని పేరైతే ఉప్పుడు పిండి. ఉప్పుడు పిండి కూడా రకరకాలుగా చేస్తారు, ఇది ఒక స్టైల్ ఆఫ్ ఉప్పుడు పిండి. అందులో ప్రతి ఒక్క బైట్లో మిర్చి, పప్పులు, పల్లీలు అన్నీ తగులుతూ ఉంటే
చాలా బాగుంటుంది. క్రంచీ క్రంచీ క్రంచీ, అంత క్రంచీయే, కొంచెం కారం కారంగా మిరపకాయ తగులుతూ. ఇంకేం చెప్పాలి చెప్పండి. సింపుల్గా ఈ డిష్ని జస్ట్ 10 minutes లోపల మీకు రెడీ అయిపోతుంది. ఎప్పుడు చేసే ఉప్మా చేయకుండా అప్పుడప్పుడు ఈ ఉప్పుడు పిండిని కూడా ట్రై చేయండి. ఉప్పుడు పిండి తయారు చేయు విధానం: ముందుగా ఒక బాండీ తీసుకుని అందులో తగినంత బియ్య పిండి, కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో తగినంత వాటర్ వేసుకుని కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసి కాస్త వేగనివ్వాలి. అలాగే ఎండుమిరపకాయ కూడా వేసుకుని ఆ తర్వాత కరివేపాకు, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు మరొక నిమిషం పాటు వేగనివ్వాలి. ఇందులో కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఆ తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని తాలింపులో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ లో మంచి రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి. చివర్లో కొత్తిమీర మరియు నిమ్మరసంతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రేపు ట్యూస్డే మన లంచ్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్. అందరూ సూపర్ మామ్స్, ఎంజాయ్ చేయండి లైఫ్ ని.